కాంగ్రెస్ నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి మహిళా రిజర్వేషన్ బిల్లు ఇష్టం లేదని అన్నారు. కాంగ్రెస్ నేతలకు మహిళా రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి లేదని, మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకులని అన్నారు. బిల్లును ఏ విధంగా అడ్డుకోవాలని కొత్త ప్రయత్నాలు చేస్తున్నారంటున్న బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావుతో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. డీలిమిటేషన్తో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ సీట్ల పెంపు అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదంటూనే బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తారు. ఇదే అంశంతో మాట్లాడడానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మాట్లాడదాం. ఎట్లా వస్తుంది సార్, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రతిపాదనలు మేలు చేస్తాయి దేశానికంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్ని వ్యతిరేకించుకోవడానికి, మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకించడానికి, మహిళా రిజర్వేషన్ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి కొత్త ప్రతిపాదనలతో ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు మహిళా రిజర్వేషన్ల మీద. వాళ్లకు మహిళా రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ మహిళా రిజర్వేషన్లు దానికి డీలిమిటేషన్ అవసరం ఉంది కాబట్టి దానికి వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఏంటంటే రేపు డెఫినెట్గా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళు మహిళా ఒక రిజర్వేషన్ వ్యతిరేకులు కాబట్టి ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పేసి కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చి ప్రజల ముందు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు వీళ్ళ నైజమే ఏంటంటే గతంలో కూడా తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు వీళ్ళ కాంగ్రెస్ ఎంపీలు ఆ రోజు పెప్పర్ స్ప్రే పెట్టారు ఏదో డిస్టర్బ్ చేయడానికి. ఇప్పుడు కూడా మహిళా బిల్లు అడ్డుకోవడానికి వీళ్ళు ఆ పనులు చేస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. బయట వీళ్ళు ఏం మాట్లాడినా వాళ్లకు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ పాస్ కావద్దని వాళ్ళకు ఉన్నది, వాళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పేసి స్పష్టంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతిపాదన అది ప్రాక్టికల్ కాదు, అది అసంభవమైనటువంటి ఒక ప్రతిపాదన. కాబట్టి అసంభవమైన ప్రతిపాదన ప్రజలను బట్టి దాని మీద ప్రజలను తికమక చేసి ఏదో దాన్ని నేరేటివ్గా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. డీలిమిటేషన్తో పాటు ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు సంబంధించి దేశానికి అస్తిత్వం భంగం కలుగుతున్నట్టు కూడా అద్దెకి దయాకర్ ఉంటున్నారు. ఏం చెప్తారు? ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలవాలి కదా. డీలిమిటేషన్ 70 కోట్ల జనాభానికి 543 లోక్సభ ఉంటే 140 కోట్ల జనాభానికి మనం పెరగొద్దా? కాంగ్రెస్ పార్టీ కదా గతంలో కూడా డీలిమిటేషన్ చేసింది. ప్రతి 10 సంవత్సరాలు చేయాల్సిన డీలిమిటేషన్కి అనేక కారణాల డిలే అయిపోయింది. మళ్ళీ ఎందుకు దాని మీద మాట్లాడలేదు? మహిళా బిల్లు 35 సంవత్సరాలు వాళ్ళ రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్ 1 కోట్ల వాళ్ళ పార్లమెంట్లో పెట్టి 35 సంవత్సరాలు దాన్ని ముట్టుకోకుండా తీసినప్పుడల్లా ములాయం సింగ్ యాదవ్తో లాలూ ప్రసాద్ వీళ్ళే గొడవ చేయించి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రిజర్వేషన్ రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక వాళ్ళ లీడర్లు ఏం మాట్లాడుతారో వాళ్ళే చెప్పాలి, స్పష్టం చేయాలి. 35 సంవత్సరాల నుంచి ఎందుకు మహిళా బిల్లుని బయటకు తీయలే? ఈరోజు నరేంద్ర మోదీ గారు మహిళా బిల్లుని తీసుకువచ్చి దాన్ని చట్టం చేసి 33% రిజర్వేషన్లు ఇస్తూ ఉంటే వీళ్ళ ఏడిపోయింది నాకు అర్థం కాదు. వీళ్ళకు ఏంటంటే భయము, భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఈరోజు పుంజుకుంటుంది, మహిళలు కూడా మొత్తం బీజేపీతో పోతారు అనేటువంటి భయంతో ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. బీజేపీ ఎప్పుడు కూడా సరే దేశం ఒక సమగ్రత గురించి ఆలోచిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దేశ విభజన గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళ మాట్లాడే మాటలు కూడా దేశ విభజన ఒక వాసన కనబడతా ఉంటుంది. దాంట్లో బీజేపీ పార్టీ కాదు బానిసల జనతా పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తారు. ఏం చెప్తారు? వాళ్ళు బానిసలు నెహ్రూ ఫ్యామిలీకు, వాళ్ళు రమ్మని చెప్పండి. వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లేకుంటే జవహర్లాల్ నెహ్రూ వీళ్ళే వాళ్ళ నాయకులు. బానిసలు మేము దేశానికి బానిసలం, వాళ్ళు కుటుంబానికి బానిసలు. ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలకు అవగాహన లేకుండా మాట్లాడుతాం, దుష్ప్రచారం చేస్తారు, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ రాజకీయం చేస్తారంటే ఆయన విమర్శలు చేస్తారు. ఏం చెప్తారు? మాకు అవగాహన లేదనే మాట, వీళ్ళకి అవగాహన లేదు. మీకు అవగాహన వచ్చిందా? మీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మాట్లాడిన దాంట్లో మీకేదైనా అవగాహన వచ్చిందా? ఆయన ధనిక పేద మధ్యన తీసుకొస్తున్న విభేదాలని, వివక్షత చూపెడతా ఉన్నాడు. హైదరాబాద్ని ధనిక ప్రాంతంగా పెట్టి ఇక్కడ సీట్లు పెంచి వికారాబాదు, ఆదిలాబాదు వెనకబడిన రాష్ట్ర భూములు, వెనకబడిన జిల్లాలు అక్కడ అసలు కాన్స్టిట్యున్సీ వద్దు అనే మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. వీళ్ళకి ఏదైనా అర్థమవుతుందా? వీళ్ళకి అవగాహన వస్తుందా? ప్రాక్టికల్గా జరగాల్సినటువంటి ఒక డీలిమిటేషన్ అవుతుందో మన రాజ్యాంగంలోనే 81A స్పష్టంగా పెట్టింది. యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ అంటే సంభవమైనటువంటి రీతిలో ఈ యొక్క డీలిమిటేషన్ జరగాలి. అది కూడా వాళ్ళు చదవకుండా మాట్లాడుతున్నారంటే నేను ఇంకా దాని మీద మాట్లాడలేదు.
మీరు ఒక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బీజేపీ శ్రేణులకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్స్ సంబంధించి? కాంగ్రెస్ పార్టీకు మహిళా రిజర్వేషన్లు వీళ్ళకి ఇష్టం లేదు, దాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నాలకు ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి తిక్క సంబంధించినటువంటి ఒక ప్రతిపాదనలు ప్రజల ముందు పెడుతున్నారు. అది అయ్యేది కాదు, పెట్టేది కాదు, అది అసంభవమైనటువంటి ప్రతిపాదన తీసుకొని పెడుతున్నారు. మహిళా బిల్ రిజర్వేషన్లు ఈరోజు వస్తాయి. మహిళలకు నేను అభినందన తెలుపుతున్నాను. ఆ మహిళలు కూడా ఈరోజు మోదీ గారికి అభినందన తెలిపారు. అనేక మంది మహిళలు ఈరోజు ర్యాలీలు తీశారు, రేపు పాదయాత్రలు చేస్తూ ఉన్నారు, మోదీ గారికి జయ కొడుతున్నారు, మోదీ గారికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు, మోదీ గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఆ మహిళా నారులందరూ కూడా మీరు పాదాభినందనలు చేసి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని దేశం ఒక ప్రగతిలో మీరు వాడండి, మీరు ఒక అవకాశం తీసుకోండి. మహిళా సాధికారత ఈరోజు నరేంద్ర మోదీ గారు పూర్తిగా మహిళలకు ఇచ్చినటువంటి రోజు కాబట్టి వారికి నేను శుభాకాంక్షలు అభినందన తెలుపుతున్నాను. ఇది తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అభిప్రాయం. అయితే కాంగ్రెస్ పార్టీ అసంభవమైన ప్రతిపాదనలు తీసుకొచ్చి పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అంటే భయపడిపోతున్నటువంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనిపిస్తుంటే కూడా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ లైన్ వరంగల్ నుంచి.